జీవితంలో ఇంకోసారి ఈ వర్షంలో డ్రైవింగ్ చేయొద్దు భయ్య. మ్యాటర్ ఏంటంటే నేనైతే హైదరాబాద్ టు కెళ్ళే ట్రిప్ స్టార్ట్ చేసిన. ప్రజెంట్ నేను అరుణాచలంలో ఉన్నా. నేను నైట్ మా ఫ్రెండ్స్ కాల్ చేసి మేము శ్రీశైలంకి వస్తున్నాం అని చెప్పారు. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు అరుణాచలంకి. అందుకే పొద్దున్న లేచి దర్శనం చేసుకొని బండి అయితే క్లీన్ చేసుకుంటున్నా. లూబ్రికేషన్ అయితే ఖచ్చితంగా చేయాలి. చైన్ లూప్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాం. అరుణాచలం నుంచి శ్రీశైలంకి 600 కిలోమీటర్స్ ఉంది. వీడియో లాగ్ అయితే అని చెప్పేసి మధ్యలో రికార్డింగ్ ఏం పెడతలేను. టైం కరెక్ట్ 1 అవుతుంది. కడప రీచ్ అయినాం. ఇడ్లీ ఒకటే ఉందంట. ఇది కూడా మా కోసమే ఉన్నట్టుంది. ఆకలి అయితే ఏదో ఒకటి తినాలని చెప్పేసి ఇడ్లీ తిన్నాం. ఇడ్లీ తిని బయలుదేరినాం. కడపలో ఎండలు అయితే మాత్రం బీభత్సంగా ఉంది. యూటూరు ఎర్రగా కనబడుతుంది మొత్తం. ఈ ఎండకి నేను చెట్టు కింద బండాపుదామన్నా అని తోటలు తప్ప ఏం లేవు ఈడ. ఈ ఎండకైతే మా బట్టలు నానిపోయినాయి ఈడి కాడికి. ఈ వేడికి నా జాకెట్ అయితే పచ్చిగా అయిపోయింది. సైడ్ కాపిన మేము తాగుదామని చెప్పేసి చూడు నా ముఖం ఎట్లా అయిపోయింది ఎండకి. నాకైతే చిమటకి చిరాకు లేస్తుంది. ఏడిపోయినా కానీ ఘాట్ రోడ్లు అయితే వదలవు. ఈ ఎండకి నాన్ స్టాప్ కొట్టే వరకు నా బండ్లకి కూలెంట్ ఆయిల్ మొత్తం గారుతుంది బయటకి. కూలెంట్ ఆయిల్ గారుతుందని చెప్పేసి ఒక 5 నిమిషాలు ఆపినాం బండి సైడ్కి. ఇప్పుడే అసలైన రిపేర్ కనబడ్డింది ఆ బండిది. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల సౌండ్ అర్థం కాలేదు. ఈ కడపలో ఉన్న రోడ్లకి దెబ్బకి నా బండి అయితే చచ్చిపోయింది. ఏడు కాడికి ఊసిపోయినాయి పాటలు అయితే. టికెట్ ఉంది కాబట్టి నేనే రిపేర్ చేసుకుంటున్నా. అదే మెకానిక్ షాప్ కొంత దగ్గర పోయినాం అనుకున్న 200-300 మింగుతాడు ఉత్తిగా. చూడురు నా ముఖం జీడి గింజలెక్క అయ్యింది. పెట్రోల్ కొట్టిద్దామని ఆగినాం. వాతావరణం ఇట్లుండే ఇట్లా మారిపోయింది. ఈ నుంచి అసలైన టాస్క్ స్టార్ట్ అయింది మాకైతే. 2 నిమిషాలు వాన పడితేనే మేమైతే పచ్చిగా అయిపోయినాం. సైడ్ కాపి వాటర్ ప్రూఫ్ కవర్ వేస్తున్న బ్యాగ్ అయితే మంచిగా విడివిడి బజ్జీలు తింటారు. మాకు కూడా తినబుద్ధి అయింది కానీ వర్షం పెద్దగా అయితే అని చెప్పి బయలుదేరినాం. వీడియో ఇప్పటికే చాలా పెద్దగా అయిపోయింది. ఇదే వీడియో పార్ట్ 2లో కలుగుతాం.